సద్గురు జ్యోతిష్యాలయం నుండి ఈ వారం ఏప్రిల్ 15, 2026 నుండి ఏప్రిల్ 21, 2026 వరకు వార ఫలితాన్ని మనం తెలుసుకోబోతున్నాం. అందరికి ఒక క్యూరియాసిటీ, ఈ వారం నాకు ఎలా ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుందా, హెల్త్ ఎలా ఉంటుంది, వ్యాపారం ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది అని చెప్పి గుర్తుపెట్టుకోండి. జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ యొక్క ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి, మీ యొక్క వృత్తిని కరెక్ట్ గా చేయండి. మకర రాశి వారికి ఏప్రిల్ 15 నుండి ఏప్రిల్ 21, 2026 ఈ వారం శుభాశుభ ఫలితాలు, కష్టానికి ఫలితం కనిపించే వారం అని చెప్పచ్చే సమయం. మీరు ఎంత శ్రమించారో అంత ఫలితం రాబోతుంది, కానీ ఒక చిన్న నిర్లక్ష్యం మీ విజయాన్ని ఆలస్యం చేస్తుంది. జాతకం మీ కృషికి దారి చూపుతుంది, విజయం మీద కష్టంలోనే ఉంటుంది అని కూడా చెప్పచ్చు. ఈ వారం మకర రాశి వారికి శని ప్రభావం బలంగా ఉంటుంది. క్రమశిక్షణ, సాహసం పరీక్షించబడుతుంది. బుధుడు అనుకూలంగా ఉండడం వల్ల పనుల్లో క్లారిటీ వస్తుంది. కుజుడు మీకు పనిచేసే శక్తిగా మారుతాడు. కష్టపడితే ఖచ్చితంగా ఫలితం, తొందరపడితే ఆలస్యం. ఉద్యోగస్తులకి ఇది కీలక సమయం అని చెప్పొచ్చు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు స్థిరత్వం, గుర్తింపు. ప్రైవేట్ ఉద్యోగస్తులకి పనిలో కాన్సన్ట్రేట్ పెరుగుతుంది. ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకి లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్ లో సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఈ వారం మీకు కష్టం మీ స్థానం పెంచుతుంది. వ్యాపారులకు స్లో బట్ స్టడీ గ్రోత్ ఉంటుంది. ఫైనాన్షియల్ ప్లానింగ్ సరిగ్గా ఉంటే లాభం పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ లో కొంచెం పేషెన్స్ అవసరం అని కూడా చెప్పచ్చు. ఈ వారం త్వరగా కాదు, సరిగ్గా చేసిన పని మాత్రం ఫలితం వస్తుంది. రాజకీయంలో ఉన్న వారికి క్రమంగా ఎదుగుదల, మీ హార్డ్ వర్క్ గుర్తింపు ఉంటుంది, కానీ ఇమీడియట్ రిజల్ట్ ఆశిస్తుంది. కుటుంబంలో బాధ్యతలు పెరుగుతుంది, మీ యొక్క బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. భాగస్వామితో సపోర్ట్ ఉంటుంది. పార్ట్నర్షిప్ వ్యాపారంలో కూడా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు. మీ బాధ్యతే మీ బలం అవుతుంది. ఈ వారం అంతా కూడా షేర్ మార్కెట్ లో సేఫ్ ఇన్వెస్ట్మెంట్ మంచిది. లాంగ్ టర్మ్ పెట్టుబడులు చాలా మంచిది. రిస్క్ తగ్గించాలి. విద్యార్థులకి ఇది హార్డ్ వర్క్ టైం. కాన్సన్ట్రేషన్ ఉంటే సక్సెస్ ఖచ్చితంగా ఖాయం. విదేశీ అవకాశాలు డిలే అయినా వస్తాయి. ఆరోగ్యంగా ఉంటారంటే, బాడీ పెయిన్స్ తగ్గించుకోవాలని ఉండాలంటే మంచి ఎక్సర్సైజ్ చేయండి, ప్రాణాయామం చేయండి, యోగా లాంటిది మంచిగా చేయండి, మంచి నడక అలవాటు చేసుకోండి, మంచినీళ్ళు ఎక్కువ తాగండి, మజ్జిగ ఎక్కువ తాగండి, ఇంకా కొన్ని చలి కేంద్రాలు ఏర్పాటు చేయండి. పేదలకు అందరికీ కూడా మంచినీళ్ళు వచ్చేట్టుగా, మజ్జిగ వచ్చేట్టుగా చేయండి. శనివారం రోజు శనిదేవుని ప్రార్థన చేయండి. ఓం శనైశ్వరాయనం అని చెప్పండి. రుద్రాభిషేకం చేయండి. నల్ల నూనెతో దీపం వెలిగించండి. ఈ పరిహారం మీకు స్థిరత్వాన్ని, విజయాన్ని తీసుకొచ్చి పెడుతుంది. మీకు ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి. నవగ్రహాలకి 19 ప్రదక్షిణాలు చేయండి. విజయోస్తు. ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందడానికి అతి శక్తివంతమైనటువంటి కరింగాలి మాలను మన దేవాలయంలో 48 రోజులు చండీ సుదర్శన సుబ్రహ్మణ్య భుజంగా అనుష్ఠానంతో పూజ చేసినటువంటి, ల్యాబ్ టెస్ట్ చేసినటువంటి కరింగాలి మాల ఉంటుంది. దీన్ని ధరించండి. అన్ని రకాలైనటువంటి ఫలితాలను పొందండి. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించండి. మీ యొక్క పుట్టుపూర్వోత్తరాలని ఇచ్చి వారి దగ్గర తెలుసుకోండి. లేదు గురుగారు, మీ దగ్గరే మేము అపాయింట్మెంట్ పొందాలని అనుకుంటున్నాము అంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయాలి. డైరెక్ట్ గా కాల్ చేస్తే రెస్పాండ్ అనేది ఉండదండి. మీరు వాట్సాప్ చేస్తున్నారు. ధనుసు రాశి వారికి ఈ వారం ఏప్రిల్ 15 నుండి ఏప్రిల్ 21, 2026లో శుభాశుభ ఫలితాలు తీసుకుంటే అదృష్టం వేగంగా పెరుగుతుంది. ఒక కొత్త అవకాశం చూడండి, ఇక్కడ అర్ధాష్టమ శని ఉన్నా కూడా అదృష్టం అనేది పెరుగుతుంది. కొత్త అవకాశం మీ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉంటుంది. మీరు పట్టుకుంటారా లేక మిస్ అవుతారా అనేది మీ ఇష్టం. గోచార ప్రకారం ఈ వారం ధనుసు రాశి వారికి గురు ప్రభావం వల్ల బాగుంటుంది. అదృష్టం, జ్ఞానం, అవకాశం పెరుగుతుంది. కుజుడు మంచి అవకాశాలను ఇస్తున్నాడు. శని ప్రభావంలో ఆలస్యం, క్రమశిక్షణ అనేది అవసరం. ఎందుకంటే అర్ధాష్టమ శనిగా ఉన్నాడు. ఇది సాహసం చేస్తే విజయం, నిర్లక్ష్యం చేస్తే నష్టం. ఈ వారం అంతా ఒకటే ఈ క్యాప్షన్ రాసి పెట్టుకోండి. ఉద్యోగస్తులకి ఇది గ్రోత్ వారం. ప్రభుత్వ ఉద్యోగంలో కొత్త బాధ్యతలు, ప్రైవేట్ ఉద్యోగస్తులకి ప్రమోషన్ సూచనలు, ఐటీ రంగంలో ఉన్న వారికి ఆన్ సైట్ లేదా న్యూ రోల్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ వారం మీరు తీసుకునే ఇంటర్వ్యూ మీ కెరీర్ ని ఎలివేట్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పచ్చు. వ్యాపారులకి ఎక్స్పాన్షన్ అవకాశాలు, కొత్త మార్కెట్, కొత్త డీల్స్ వస్తాయి.
రియల్ ఎస్టేట్ మిశ్రమంగా ఉంది. ఈ వారం ధైర్యంగా పెట్టిన పెట్టుబడి భవిష్యత్తులో పెద్ద లాభాన్ని ఇస్తుందని కూడా చెప్పొచ్చు. రాజకీయంలో ఉన్న వారికి పాపులారిటీ పెరుగుతుంది. మీ మాట ప్రజల్లో ప్రభావం చూపుతుంది. కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ తగ్గించాలి ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు. కుటుంబంలో ఆనందం, సంతోషం పెరుగుతుంది. ప్రయాణాలు, శుభకార్యాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామితో అండర్స్టాండింగ్ బలపడుతుంది. ప్రేమికులకి ఒక మంచి ఆనందకరమైనటువంటి వారం అని కూడా చెప్పొచ్చు. షేర్ మార్కెట్ లో మంచి గెయిన్స్, రిస్క్ తీసుకునే వారికి లాభం ఉంటుంది. లాంగ్ టర్మ్ పెట్టుబడులు మంచి ఫలితాన్ని ఇస్తాయి. ఇంట్రాడే ఫ్యూచర్స్ ఆప్షన్స్ లో అసలు పెట్టుబడి పెట్టకండి. విద్యార్థులకి ఇది వచ్చే ఒక గోల్డెన్ టైం. హై స్టడీస్, విదేశీ అవకాశాలు స్ట్రాంగ్ గా కనిపిస్తున్నాయి. ఎగ్జామ్ లో మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తారు. ఆరోగ్యంగా ఉండాలంటే ఓవర్ ఎక్సైట్మెంట్ తగ్గించాలి. రెగ్యులర్ ట్రావెల్ స్ట్రెస్ పెరుగుతుంది కాబట్టి కొంచెం తగ్గించండి. ప్రాపర్ రెస్ట్ అవసరం. ఇంకా పరిహారాలు అనుకుంటారు. గురువారం రోజున గురుగ్రహాన్ని ప్రార్థించండి. ఓం గురవే నమః 108 సార్లు చేయండి. శనేశ్వరుడికి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు. పసుపు లేదా కందిపప్పు లేదా శనగపప్పు, శనగలు ఇవన్నీ కూడా దానం ఇవ్వండి. పసుపు వస్త్రాన్ని భగవంతుడికి దానంగా ఇవ్వండి. దర్శనానికి స్వామివారికి అలంకారం చేయండి దేవాలయాల్లో. మీ పరిహారం మీకు అదృష్టాన్ని ఇస్తుంది, అభివృద్ధి ఇస్తుంది అని కూడా చెప్పచ్చు. అదృష్టం, విజయం ధనుసు రాశిలో స్టార్ట్ అవుతుందని కూడా చెప్పచ్చు. ఎన్నో రోజులుగా అర్ధాష్టమ శని వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారు కదా, మీకు ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు. విజయోస్తు. ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందడానికి అతి శక్తివంతమైనటువంటి కరింగాలి మాలను మన దేవాలయంలో 48 రోజులు చండీ సుదర్శన సుబ్రహ్మణ్య భుజంగా అనుష్ఠానంతో పూజ చేసినటువంటి, ల్యాబ్ టెస్ట్ చేసినటువంటి కరింగాలి మాల ఉంటుంది. దీన్ని ధరించండి. అన్ని రకాలైనటువంటి ఫలితాలను పొందండి. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించండి. మీ యొక్క పుట్టుపూర్వోత్తరాలన్నీ ఇచ్చి వారి దగ్గర తెలుసుకోండి. లేదు గురుగారు మీ దగ్గరే మేము అపాయింట్మెంట్ పొందాలని అనుకుంటున్నాము అంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయాలి. డైరెక్ట్ గా కాల్ చేస్తే రెస్పాండ్ అనేది ఉండదండి. మీరు వాట్సాప్ చేసిన